చెప్పండమ్మా ఎలా ఉంది? ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్లో ప్రతి కూరగాయకు కూడా ఒక రేట్లు పెరగడం జరిగింది. రేట్లు ఉన్నాయి అదే. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే టమాటాకు, ఉల్లిగడ్డకు కానీ అన్ని కూరగాయలకు రేట్లు ఉన్నాయి. ఏంది కారణం ఏమి? కారణం ఏంటంటే ఇప్పుడు ఈ 2 నెలలు ఏం పంట రాదు కదా, తక్కువ వస్తుంది. ఇవి 90 రోజులకు వస్తుంది వేసినాక. ఇప్పుడు లాస్ట్ అయిపోయినాయి, అది తీసేసి మళ్ళీ కొత్త చెట్లు పెట్టాలంటే వినాయక చవితి వస్తుంది. అందుకు దాని గురించి రేట్ అయినాయి. మేము 360 రోజులు తక్కువ తెచ్చి అమ్మితే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, ఎవరు అడగలేరు. ప్రభుత్వం అడగలే, కొనే వాళ్ళు అడగలే, ఎవరు అడగలే. 10 రూపాయల కిలో అంటే 8 రూపాయలు ఇస్తావా, 10 కిలోలు వేసుకుంటాం 80 ఇస్తామన్నారు. ఇప్పుడేమో 3 రోజులు కూడా కాలేదు టమాటా పెరిగి, కనీసం 15 రోజులు అట్లా అయింది. 3 రోజులు అంది 50 రూపాయలు అయింది. దానికే పెద్ద ఇబ్బంది పడుతున్నారు, సతాయిస్తున్నారు, జనాలు కొంటలేరు. ఆయన ఎవరైనా మీరు వచ్చిర్రా, TV9 వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా, మేము గంపలు అక్కడ పడేసి వెళ్ళిపోయినాం. ఇవాళనేమో రేటు కాగానే మీరు ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంటారు. ఇప్పుడు కొనే వాళ్ళు పోయబ్బో మేము ఎట్లా బతకాలి, ఎట్లా తినాలి. మేము ఎప్పుడు 400 ఒక కూలి మనిషి, ఆ కూలి మనిషిని తీసుకొని వస్తే 20 రూపాయలకు బాక్స్ టమాటోళ్ళకు ఉంటే పడేసి వెళ్ళిపోయినాం. అప్పుడు మళ్ళీ పట్టించుకోలేరు. ఇప్పుడేమో చెప్పమంటే ఏం చెప్పాలి బాబు? అంటే ఉన్నటువంటి ఒకేసారి ఇంత పెరగడం కూడా ఉన్నటువంటి ప్రజల మీద భారంగా భావించవచ్చు కదా. సరే మీరు అన్నట్టుగా ఇదే రైతులు ఒకనొక సందర్భంలో పడేసిపోయిన రోజులు ఉన్నాయి. మరి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం తెలుసుకున్నారు? తెలియదు, వాళ్ళకేం తెలియదు కాబట్టి అగ్గు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తిందాం అనేది ఆలోచిస్తారు. కానీ వాళ్ళ కష్టం ఏంది, బాధ ఏంది, రైతుదని అయితే అడగరు. దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. మరి ఏం తెలియజేస్తారు? మా ప్రభుత్వానికి ఏం చేస్తారు? ఒక రోజు ఒక విధంగా రేటు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే రైతన్నలు ఇదే టమాటాని పారబోసిన రోజులు ఉన్నామండి. మీరు అన్నట్టుగా పారబోసిన రోజులు ఉన్నాయి. అలాగే ఈరోజు ఇంత కాస్ట్ ఇంత రేటుకి అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. మరి ఏం తెలియజేస్తున్నారు ప్రభుత్వం? అమ్ముకుంటే ఇప్పుడు బాధ, ఎక్కువ అమ్మితారే, ఎక్కువ అమ్మితే అట్లా అమ్మితే ఇట్లా అమ్మితే అంటారు. కంప్లైంట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటారు. ఎక్కువ అంటే కొనలేరు, తక్కువ అంటే కొంటారు. 20 రూపాయలు అన్నామనుకో మొత్తం ఉండి కుప్ప అంతా గెలిపించిపోతారు. 50 రూపాయలు అన్నామనుకో 50 అనుకుంటే వెళ్ళిపోతారు జనాలు. కస్టమర్తో చాలా ఇబ్బంది ఉంది. సరే, ఒక విధంగా మీరన్నది కూడా వాస్తవం. ఏది ఇదే రైతులు ఒకనొక సందర్భంలో టమాటాలు పడేసిపోయిన రోజులు ఉన్నాయి, కరెక్టే. కానీ ఈరోజు ఇంత విధంగా పెరగడానికి కారణం అంటే రైతులు, అంటే ముఖ్యంగా రైతులు వచ్చి ఈరోజు రైతు బజార్లు అమ్ముతున్నారు, అంటే మధ్యవర్తులు కూడా వచ్చినటువంటి సందర్భం. అందరూ అమ్ముతారు, ఎవరు రైతు వస్తారు. రైతు కూడా వాడు ఇబ్బంది పడతాడు. వాడికి పొద్దంతా పని చేసి నైట్ ఉంటే మేలుకుండి ఇక్కడ వచ్చి వాడు కూర్చొని అమ్ముకోలేడు. వాడు వేరే వాళ్ళకి ఇచ్చిపోతాడు, వాడు కూర్చొని అమ్ముకుంటాడు. అట్లా ఇట్లా కలిసిపోతుంది. ఆ ఊరు అన్నప్పుడు అందరు చెడ్డోడు ఉండాలి, మంచోడు ఉండాలి. మార్కెట్లో వాడు ఒకడే రైతు ఉండాలంటే ఎట్లయితే రైతు ఉంటాడు, బోకరోడు ఉంటాడు, అందరు ఉంటాం. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే బోర్డు మీద ఉన్నటువంటి రేటుకి ఇక్కడ కూరగాయలు అమ్మట్లేదు అంటున్నారు, ఏమంటారు? అనేవాళ్ళు రేటు పడితే అమ్ముతారు, రేటు పడలేదు కాబట్టి అమ్మగలుగుతారు, ఎక్కువ అమ్ముతారు. సరే, మరి రేటు పడినప్పుడు అక్కడ బోర్డు మీద ఎందుకని ఆ రేట్ వేయడం? వాళ్ళకు ఫస్ట్లో 5 గంటలకు ఒక రేట్ అవుతుంది, 6 గంటలకు ఒక రేట్ అవుతుంది, 10:30కు ఒక రేట్ అవుతుంది. వాడు మెసేజ్ పంపేటోడు 10:30 రేటు పంపుతాడు, వీళ్ళకి పొద్దున్న రేటు పంపాడు. పొద్దున్న రేటు ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లా అమ్ముతాడు. అంటే సాధారణంగా ఇప్పుడు మీ కాడ వచ్చి కొనేటోళ్ళు ఉంటారు కదా, సాధారణంగా ఎప్పుడు కొనే విధంగా కొంటున్నారు, లేదంటే కొంచెం తగ్గుముఖం పట్టింది? తగ్గుముఖం పట్టింది, కొంటలేరు కూడా. సాయంత్రం వచ్చిన వాళ్ళు అయితే మరీ కొన్నారు, అడిగి వెళ్ళిపోతారు. పొద్దుగాలు వచ్చిన వాళ్ళు అట్లా కొంటారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు కొంచెం కొంటారు. అట్లా సతాయిస్తారు జనాలు. వాళ్ళకి కూడా కష్టమే, ఇబ్బంది కొనుక్కునే వాళ్ళకు కూడా. 30 రూపాయలు పెడితే అర్ధ కిలో టమాటో వస్తుంది అంటే వాళ్ళు కూడా కింద మీద పడతారు. కానీ తప్పని పరిస్థితి, తిండి అయితే కావాలి కదా, తిండి లేకుండా అయితే బతకలేము కదా. అందుకని సాధారణంగా ఎంత పడుతుందమ్మా మీరు తెచ్చేటువంటి ఒక బాక్స్ ధర ఎంత పడుతుంది? మీరు ఎంత అమ్ముతుంటారు? దాదాపుగా మీకు ఎంత మిగులుతుంది? కాదు, దాని ధరకు దానికి ఏం టచ్ కాదు అసలు. 16 మంచి టమాటా, ఈ టమాటా బాక్సు ఇప్పుడు 50 రూపాయలు అమ్మితే ఏమొస్తుంది దానికి? 16 అంటే ఎంత పడే కిలో? 25 కిలోలు బాక్స్ దియంగా. సో హాయ్ సార్, ఎప్పుడు వస్తుంటారు రెగ్యులర్గా మార్కెట్? రెగ్యులర్గా వస్తూ ఉంటామండి మామూలుగా రైతు బజార్కి. కానీ మామూలుగా లేవు, రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంతో పోల్చుకుంటే ఉన్నటువంటి కూరగాయల రేట్లు కానీ టమాటో రేట్లు అన్నీ కూడా ఎక్కినట్టు అంటున్నారు. అంటే నిజంగా ఇక్కడ అటువంటి పరిస్థితి ఉందా? రేట్లు ఎక్కువనే ఉన్నాయండి. మామూలుగా టమాటా రేట్లు కూడా ఎక్కువ ఉంది, అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. మామూలుగా కూరగాయలు కూడా లేవు, ఇంకా స్టాక్ వస్తలేవు అంటుండ్రు. అందు గురించే అన్ని పిరం ఉన్నాయి కాబట్టి. గతంలో టమాటా నార్మల్గా ఎప్పుడు ఎంత ఉంటుండేవారు, ఇప్పుడు ఎంత ఉంటున్నారు? అంటే రేటు కొంచెం ఎక్కింది కదా, అంటే క్వాంటిటీ తగ్గించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్వాలిటీని బట్టి రేట్ ప్రకారం ఇస్తుండ్రు వాళ్ళు. 60 రూపీస్, 80 రూపీస్ అట్లా ఇస్తుండ్రు. మంచి క్వాలిటీ ఉంటే 60 రూపీస్, 80 రూపీస్కి ఇస్తుండ్రు. ఎవరు అడుగుతుండ్రండి, ఎవరు అమ్ముతుండ్రు? బోర్డు ప్రకారం ఎవరు అమ్ముతలేరు, క్వాలిటీ ప్రకారమే అమ్ముతుండ్రు. 80 రూపీస్, 60 రూపీస్, దానికంటే తక్కువ లేదు. తీసుకుంటే తీసుకోండి, లేకుంటే తీసుకోండి. ఇంకోటి అన్ని హాస్టల్స్, బిజినెస్ ప్రైమిసెస్ ఎక్కువైపోయినాయి కాబట్టి డిమాండ్ ఎక్కువైపోయింది. వాళ్ళు అన్నీ వచ్చి తీసుకోబోతుండ్రు. ఇప్పుడు ఫస్ట్ చోట పోతే అమ్ముడు పోయింది, యూ కెన్ గో అని చెప్తుండ్రు. ఇక వేరే కాడ పోయి తీసుకుంటున్నాం, సచ్చినట్టు తీసుకోవాల్సిందే. ఇంకా
తప్పదన్నట్టు ఇంకా సో అంటే ఇటువంటి విధంగా ఈ యొక్క కూరల రేట్లు ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇక్కడ వచ్చి కొనేటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు అంటారు. అస్సలు చెప్పుకునేటట్లా లేదు, అసలు ఏం తినేటట్లా లేదు, ఏం కొనేటట్లా లేదు అన్నట్టు ఉంది. కష్టం ఉంది. మళ్ళీ ఇంకేమైనా స్టాక్ వస్తే తగ్గితే అప్పుడు మిడిల్ క్లాస్కు అయితే ఎప్పుడైనా ప్రాబ్లమే. సో ప్రెసెంట్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నారు అండ్ కాస్ట్ ఎలా ఉంది? మామూలుగా అన్ని పిరమే ఉన్నాయి, ఏమున్నాయని ఇంకా తప్పదన్నట్టు తీసుకున్నాం. మామూలుగా ఏది అవసరమో అది తీసుకున్నాం అంతే. క్యాబేజు, కాలీఫ్లవర్, ఇంకా వేరేం లేవు. ఇంకా నిత్యావసరాలు ఏదైతే కావాలో అదైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తినక తప్పదు ఇక అందు గురించి.